దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయండి. దేవుని సాయమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, కృపలు నాయన, ఈ సాయంకాల సమయంలో మీ పాసుని రాడికి చుట్టుకొని బట్టి వందనాలు. మీ సహోదరులంగా చేరాడికి చుట్టుకొని బట్టి వందనాలు తండ్రి. ప్రార్థనలో ఎక్కువయించుటకు మీరే మాకు సాయం చెందించిన రక్షణ మార్గం పాపక్షమాపణ బట్టి వందనాలు. నన్ను మీరే జ్ఞాపకం చేసుకోండి, మేలు కలిగి దృష్టించమని వేడుకుంటున్నాం. ప్రభావ మరి వాక్యం వెళ్ళలోకి రావడానికి మీరు చూపించండి. దాసం శివచారణ మరుగుపరచమని వేడుకుంటూ ఏసే అత్పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం మా తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు 4వ వచనంలో రాయబడింది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ మొదటిగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని రాయబడింది, మళ్ళా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి మనము ప్రభునందు ఆనందించే వారంగా ఉండాలా. రెండవ విషయం చూసినట్లయితే, మీ సహనమును సకల జనులకు తెలియబడినది, ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి చివరి దినాల్లో ప్రభువులో ఆనందించే వారంగా ఉండాలా. రెండవ విషయం చూస్తే 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. కాబట్టి కింద సహనము అంటే కింద రాయబడింది, మీ యొక్క మృదుత్వమును సకల జనులకు తెలియబడినయుడి అని రాయబడింది. కాబట్టి 3వ విషయం చూస్తే, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి. కాబట్టి 3 విషయాలు. ప్రార్థనలో ఏకీభవించక పూర్వము 3 విషయాలు మన జీవితంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, ప్రభువులో ఆనందించే వారంగా ఉండాలా. రెండవది, మన సహనము, మన మృదుత్వము సకల ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాడు. ఎందుకు? మన ప్రభువు సమీపంగా ఉన్నాడు. 3వ విషయము, దేని గురించి చింతపడకుడి. ఇక్కడ 3వ విషయము దేనిని గురించి చింతపడకూడదు అంటే దాని అర్థం ఏంటిదంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 31. మత్తయి సువార్త ఎవరైనా తీసుకోండి. 6వ కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో వాటి విషయం చింత అవసరం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడి అంటే అర్థం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అనేటువంటి వాటి విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క తినే వాటి విషయంలో, తాగే వాటి విషయంలో చింత ఉంటే ప్రభువులో ఆనందించలేం. కాబట్టి ప్రభువులో ఆనందించాలి అంటే వాక్యం యొక్క వెలుగులో ఉండాలి. రెండవది, ఈ యొక్క చివరి దినాల్లో మన సహనాన్ని సకల జనులకు మనం ఏం చేయాలా? బయలుపరచాలి, తెలియనీయుడి అని అంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో ప్రభు పాస నుంచి మనం వస్తున్నామంటే ఈ యొక్క సహనము సమస్త మానవాళికి మనం ఏం చేస్తున్నాం? తెలియజేస్తున్నాం. అంటే మన మృదుత్వమును ప్రభు దగ్గర మనం కనిపెట్టుకునేది సకల జనులకు అది ఏం చేయబడుతుంది? తెలియజేయబడుతుంది. ఎందుకు? ప్రభువుకు యథార్థంగా, మృదుత్వంగా, సహనంతో మనము ప్రభు దగ్గర ఉండాలా. ప్రార్థనలో అధికంగా ఎందుకు గడపాలి అంటే ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. 3వ విషయము, దేని గురించి చింతపడకుడి అంటే దేని విషయం చింతపడకుడి అంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే వాటి విషయము చింతపడకుడి. ఇదన్నీ కూడా ప్రభువుకు తెలియను. కాబట్టి
ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనలతోటి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపంలో ఏం చేయాలా? దేవునికి తెలియజేయాలా. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి ఇప్పుడు 4వ విషయము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మన యొక్క హృదయములకు మన యొక్క తలంపులకు అదేమవుతుంది? కావలి ఉంటుంది. కాబట్టి మన హృదయ ఆలోచనలో అనేక మార్లు సమాధానం ఉండవు, మన తలంపుల్లో అనేక మార్లు సమాధానం ఉండవు. అయితే సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మన యొక్క హృదయంకు మన యొక్క తలంపులకు అవి ఏం చేస్తాయంట? కావలి ఉంటాయి. కాబట్టి మన యొక్క ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి తలుస్తున్నాం, వేటి విషయము చింతపడుతున్నాం, అవన్నిటికీ యేసుక్రీస్తు సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి మన తలంపులకు అనేక మార్లు మన హృదయాలోచనల ద్వారా మన తలంపుల ద్వారా చింత ఎక్కువైపోతుంటుంది. అంటే మనం చేసిన పని సరి అయిందేనా, మనం తీసుకునే తీర్మానం సరి అయిందేనా, మన మార్గంలో సరి అయిందేనా అనేటువంటివి అనేకమైనటువంటి బాధలు గుండా వెళ్తాడు మానవుడు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను దేవునికి సమర్పించినప్పుడు దేవుని సమాధానము మనకు ఉంటుంది. ఇది యథార్థమైనటువంటి మాట. కాబట్టి ఈ యొక్క దేని విషయము చింతపడకుడి, కానీ అంటే దేని విషయము చింతించకూడదు, కానీ కొన్ని విషయాల్లో మన చింత యథార్థమైంది, సరి అయింది అనేటువంటిది ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. అంటే వేటి విషయం చింతపడకూడదు అంటే దాని అర్థం తినేవాటి విషయము, తాగేవాటి విషయము చింతపడకూడదు అనే అర్థం. మరి వేటి విషయము చింతపడాలా? మొదటి విషయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20. నేను తెలుసుకుని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనూ నా యొద్ద లేడు. చాలు. కాబట్టి 20వ వచనంలో మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనూ నా యొద్ద లేడు. కాబట్టి మొదటిగా మనము దేని విషయం చింత కలిగి ఉండాలి అంటే దేవుని సంఘం విషయమై చింత కలిగి ఉండాలి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. కాబట్టి అలాంటి చింత ఉండాలి. అంటే సంఘం విషయమై చింత ఉండాలి, ఆత్మల విషయమై చింతించాలి. కాబట్టి భారం ఉండాలి. ఎప్పుడైతే మనము ఇలాంటి చింత కలిగి ఉంటామో సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి మనము ఈ సాయంకాల సమయంలో ప్రభు పాసన్నిధికి ఎందుకు వచ్చినామంటే సంఘం విషయమై ప్రార్థన చేయడానికి, సంఘం విషయమై దేవునికి మన విజ్ఞాపనలు చెల్లించడానికి వచ్చినాం. అంటే కొంతవరకు ప్రజల యొక్క క్షేమం విషయమై మనం ఏం చేయాలా? చింతించాలా. ప్రజల క్షేమం విషయమై ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి తిమోతికి ఆ యొక్క సంఘం విషయమై భారము కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవ విషయం చూసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని అనాథైనటువంటి విధవరాలు ఏకాకి అయి ఎవరి విషయమై
నిరీక్షించుకుంటుందంట? దేవుని మీద. దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుంటుంది. అంటే ఆధారం ఎవరు? దేవుడే నాకు ఆధారం. కాబట్టి అలాంటి విధానంలో మన చింత అనేది ఉండాలి. చూడండి, కొన్నిసార్లు పరిశుద్ధులంగా, దేవుని ప్రజలంగా కొన్నిసార్లు చింతను కోల్పోయే వారంగా ఉంటాం. అయితే ఇప్పుడు ఒక విధవరాలు ఉందనుకోండి, విధవరాలు ఎలా ఉంటుంది? దేవుని మీదనే సమస్తము ఆధారపడుతుంది. ఇంకా తన జీవితంలో ఇంకా ఎలాంటి కోపం కానీ అతిశయం కానీ ఏమీ ఉండదు. దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందు రేయింబగళ్ళు నిలకడగా ఉండదు. కాబట్టి ఒక విధవరాలు దేవుని మీద ఆధారపడి రేయింబగళ్ళు ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది. అలా ఉండాలి మనం కూడా అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మన సొంత బంధువర్గంలోనే ఏమవుతుందంటే మన మాట వినరు బంధువర్గం. అంటే వాళ్ళు దేవుని ప్రజలు కానివారు ఉంటారు, రక్త సంబంధికులు. వాళ్ళు కొన్నిసార్లు మన రక్త సంబంధికులు, మన సొంత రక్త సంబంధికులే. వాళ్ళు ఏం చేస్తారంటే మన మాట వినరు. కొన్నిసార్లు వాళ్ళకు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రాబ్లం వస్తే వాళ్ళు మనతో మాట్లాడారు. అయితే మనం కూడా వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఒకసారి ఏమైందంటే నాకైనా పెద్ద ఆయన ఆయనకు రక్షణ మార్మన్స్ అనేది లేదు. రక్షణ మార్మన్స్ లేదు. ఏం జరిగిందంటే ఆయన ఒక మాటను పెడితే నేను చెప్పినాను, అది సరైన మాట కాదు కదా, మనం ఇట్లా ఉంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పినాను. ఆయన ఏం చేస్తున్నాడు? ఇమీడియట్గా రియాక్ట్ అయినాడు. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నువ్వు నాకు చెప్పడం సరి అయింది కాదు అని అన్నాడు. అని ఆయన ఇంకా ఆ మాట అన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అయితే మరి ఇంకోసారి ఏమైందంటే మా రక్త సంబంధికులే పెద్దవారు నాకన్నా, ఆయన ఏమైపోయినాడు? రక్షణలోకి రాలేదు. తొందరపడి మన దాంట్లో రక్షింపబడిన వారు పెద్ద ఆయనను ఏమైనానంటే, అన్నా నువ్వు ఎప్పుడు రక్షింపబడినావు అని అడిగినాడు. అడిగితే నన్ను అడుగుతావా, నువ్వు ఎప్పుడు రక్షింపబడినావు అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా ఆయన మాట్లాడడం బంద్ చేస్తున్నాడు. మాట్లాడడం ఏం చేస్తున్నాడు? బంద్ చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఎవరు? మన సొంత రక్త సంబంధికులు. వాళ్ళకి మనం చెప్పింది తప్పేం కాదు. నేను ప్రభు పాసనికి వెళ్ళినాను, ప్రభువా మరి ఆ మాట సరైనది కాదనిపించింది, నేను ఆ మాట చెప్పినాను. ఆయన నాకన్నా పెద్దవాడు కాబట్టి ఆయన నా మాటను త్రోసిపుచ్చినాడు. తర్వాత ఆయన నాతో మాట్లాడడం బంద్ చేస్తున్నాడు. బంద్ చేసిన తర్వాత, అంటే ఇది ఒక ఫోన్లో జరిగింది, ఒక మెసేజ్లో మాట బంద్ చేసినాడు. ఆయన నాకు ఎదురుగా కలుస్తున్నాడు. ఆయన నాకు మళ్ళా ఎదురుగా కలిస్తే నేనే దగ్గర పోయి నేనే ప్రైజ్ లాడ్ చెప్పినాను, నేనే బాగున్నాను అన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళా బాగున్నాను అన్నాడు, మళ్ళీ ప్రైజ్ లాడ్ చెప్పినాడు. ఇంకా అది మర్చిపోయినాడు. అదే నాకు ఎందుకు నేను ప్రైజ్ లాడ్ చెప్పినాను, ఎందుకు బాగున్నానని అడిగినాను? చింత. ఆయన ఎట్లా చేసి మనం ఏం చేసుకోవాలా? సంపాదించుకోవాలి. కాబట్టి వదిలిపెట్టకూడదు. కొన్నిసార్లు సొంత అక్క చెల్లెళ్ళే, కొన్నిసార్లు సొంత అన్నదమ్ముళ్ళే చిన్నవాటికి ఏం చేస్తారు? మాట్లాడుకోరు. కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు. మన విశ్వాసం కూడా మనం మాట్లాడకపోతే వాళ్ళని ఇంకెవరు రక్షిస్తారు? వాళ్ళ విషయం ఎవరు ప్రార్థన చేస్తారు? కాబట్టి అంటే వాళ్ళని ఏం చేయదు? దూరం పెట్టద్దు. అంటే వాళ్ళ పాపంలో మనం పొందొద్దు. అంటే సహవాసం చేయాలి కదా అని వాళ్ళతో కలిసిపోకూడదు. కానీ వాళ్ళను ప్రభులోకి తీసుకొని రావాలి. వాళ్ళని ఏం చేయాలి? ప్రభులోకి తీసుకొని రావాలి. అదే చేస్తున్నాడు తిమోతికి ఫిలిప్పీ సంఘం మీద చింత ఉన్నది. తర్వాత విధవరాలికి కూడా తను చింత ఉంటుంది. ఎవరి మీద ఆధారపడుతుంది? తను ఎల్లప్పుడూ దేవుని మీదనే ఆధారపడుతుంది.
ఇప్పుడు ఈ ఇద్దరిని ఎక్కడ టచ్ చేసినా, తిమోతిని కానీ ఆ విధవరాల్ని కానీ ఎక్కడ టచ్ చేసినా, ఏదన్నా వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చినా వాళ్ళు రియాక్ట్ అవుతారు. కోపం వస్తుందా వాళ్ళకు కోపం రాదు. ఎందుకు? నా పరిస్థితిని ఏంటిది, నేను విధవరాలి, నాకేమి ఆధారము లేదు. కాబట్టి తను దేవుని మీద నిరీక్షణ పెట్టుకుంటుంది. తర్వాత సెకండ్, తిమోతిని ఫిలిప్పి సంఘం వాళ్ళు ఏదన్నా మాట బాధ పెడితే తిమోతికి ఏమైనా బాధ అనిపిస్తుందా? బాధ అనిపించదు. ఎందుకు? తిమోతికి వాళ్ళ మీద చింత ఉంది. తిమోతికి వాళ్ళ మీద ఏముంది? చింత ఉంది. కాబట్టి వాళ్ళు ఏదన్నా మాట అన్నా కానీ తిమోతి రియాక్ట్ కాడు. ఎందుకు? వాళ్ళ మీద భారం ఉంది, వాళ్ళని కాపాడుకోవాలా అనేటువంటిది ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సొంత వాళ్ళే ఏమవుతుందంటే చిన్నదానికి దూరం అయిపోతారు, దేవుని నుంచి దూరం అయిపోతారు, ప్రార్థన సహవాసానికి దూరం అయిపోతారు. దూరం అయిపోయిన దాన్ని బట్టి వాళ్ళు కొంత నష్టానికి వాళ్ళు ఏమవుతారు? దగ్గర అవుతారు. అయితే వాళ్ళు కొంత నష్టానికి దగ్గర కాకమునిపే మనం ఏం చేయాలి? వాళ్ళను తెచ్చుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని సంరక్షించుకోవాలి, వాళ్ళను రక్షణలోకి నడపాలి. అది చింత గురించి మాట్లాడుతుంది. అందుకోసమే విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళా నాతో మాట్లాడేంత వరకు వెయిట్ చేయకూడదు. ఒకవేళ విశ్వాసం మనల్ని బాధ పెట్టినాడు అనుకోండి, మళ్ళీ ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను అనేంత వరకు వెళ్ళకూడదు. వాళ్ళు మాట్లాడక ముందే మనం ఏం చేయాలా? మాట్లాడాలి. ఎందుకు? వాళ్ళని మనము సంపాదించుకోవాలా, వాళ్ళని మనం ప్రభులోకి ఎల్లప్పుడూ నడిపించాలా, ఎల్లప్పుడూ మనం ఏం చేయాలా? సమాధానంగా ఉండాలి. అందుకోసమే రాస్తున్నాడు అక్కడ మాట. ఎక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి మన హృదయానికి మన తలంపులకు ఏది కావలి ఉంటుందంట? ఏమి కావాలి ఉంటుంది? అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. మన హృదయ తలంపులు ఒకసారి అనిపిస్తుంది, అహం వచ్చేస్తుంది. అహం వచ్చి నేను క్షమించను అని అన్నాడు అనుకోండి, అప్పుడే యేసుక్రీస్తు సమాధానం మన దగ్గరికి వస్తుంది. లేదు నువ్వు క్షమించాలా, నేను చెప్తున్నాను, నువ్వు క్షమించు. ఎందుకు క్షమించు? చదవండి ఈ మాట చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి ప్రభు మన గురించి చింతపడినాడు. ఎందుకు? ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారము ఆయన దేవునితో ఉండే ఆ భాగ్యాన్ని ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టుకున్నాడు. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొని మరియు ఆయన ఆకారమున మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు అంటే ఒకటే మాట. ప్రభు ఎందుకు తగ్గించుకున్నాడు అంటే ఒకటే మాట. ప్రభు మన విషయం ఏం చేస్తున్నాడు? చింత కలిగి ఉన్నాడు. ప్రభుకు మన మీద భారం ఉంది. ప్రభు మనల్ని రక్షించుకోవాలని చింత కలిగి ఉన్నాడు. దాని విషయమే ప్రభు తను పరలోకానికి, అంటే మొదటిగా ఆయన స్థితి చూస్తే దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టుకున్నాడు. రెండవది దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని వదిలిపెట్టుకున్నాడు. మూడవది ఏం చేసుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టినాడు. నాలుగవది దాసుని స్వరూపమును ధరించుకున్నాడు.
ఐదవది తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుష్యుడిగా కనబడినాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి 9వ వచనంలో పరలోకమందున్న వాళ్ళలో కానీ, భూమి మీద ఉన్న వాళ్ళలో కానీ, భూమి కింద ఉన్న వాళ్ళలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎట్లా ప్రభు హెచ్చింపబడినాడు అంటే ఆయన నామం ఎలా అన్ని నామములకు పైనామంగా హెచ్చింపబడినదంటే ఆయన ఏం చేస్తున్నాడంట, తన్ను తాను తగ్గించుకున్నాడు. 8వ వచనం, ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన తన్ను తాను తగ్గించుకున్న దాన్ని బట్టి 11వ వచనంలో దేవుడు ఆయనను అధికంగా హెచ్చించినాడు. కాబట్టి మనకు కూడా తెలుసు కదా, బైబిల్లో రాయబడింది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడి. కాబట్టి మనము ఎల్లప్పుడూ తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనం ఏం చేయబడతాం? హెచ్చించబడతాం. కాబట్టి మనం దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. మనము తగ్గించుకుంటే నిజంగా సర్వ మానవాళికి మేలు జరుగుతుంది. నా జీవితంలో నేను ఎరిగినాను, నేను తగ్గించుకున్నప్పుడు నా కుటుంబానికి మేలు జరిగింది. కొన్నిసార్లు మా ఇంట్లోనే మా సిస్టర్స్ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరొకరితో మాట్లాడుకోరు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మొదటిగా మాట్లాడతాను. కొన్నిసార్లు మా సిస్టర్స్ నా మీద ఎప్పుడైనా కోపం చేసినారనుకోండి, మొదట నేనే వెళ్ళి మాట్లాడతాను. ఎందుకు? వాళ్ళని నేనేం చేయాలా? సంపాదించుకోవాలా. వాళ్ళని నేను మళ్ళీ ఏం చేసుకోవాలా? ఆత్మీయంగా కట్టుకోవాలా. కుటుంబాన్ని నేను ఆత్మీయంగా కట్టుకోవాలా. కాబట్టి ఈ భారం, ఈ చింత ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు ఏం చేయబడతాయి? కట్టబడతాయి. అట్లానే తిమోతికి ఆ భారం ఉంది కాబట్టి ఫిలిప్పీ సంఘము కట్టబడింది. అంతేకాదు పౌలు గారికి కూడా చింత ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఇవియునుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. కాబట్టి పౌలు గారికి చింత ఉంది. దాన్ని బట్టి 9 సంఘాలు కట్టినాడు ఆయన. కాబట్టి 9 సంఘాలకు 9 పత్రికలు రాసినాడు. ఆయన చింతను బట్టి 9 సంఘాలను కట్టినాడు. అంటే ఎక్కడికి పోయిన ఆత్మలను సంపాదించినాడు. ఆయన వాక్యం చెప్పినప్పుడల్లా ఆత్మలను సంపాదించినాడు. కాబట్టి ఎవరు అధికంగా దేవుని యొక్క ఆత్మలను సంపాదించగలుగుతారంటే ప్రజల మీద ఎవరికి ఎక్కువ చింత ఉంటే, ప్రజల మీద ఎవరికి ఎక్కువ భారం ఉంటే, ప్రజల మీద ఎక్కువ ఎవరికి ప్రేమ ఉంటే, వాళ్ళని అగ్నిలో నుంచి లాగాలే అనేటువంటి చింత ఉంటే సంఘాలు అనేకంగా కట్టబడతాయి. కాబట్టి భగత్ సింగ్ గారు కానీ, మోషే గారు అన్నాడు, ప్రభా నేను నోటి మాంద్యంగా వాడిని, నా వల్ల ఏమవుతుంది అని అంటే దేవుడు అన్నాడు, నేనే నిన్ను ఏర్పరచుకున్నాను, ఈ ద్వారా గొప్ప కార్యం చేస్తాను అన్నాడు. ఐగుప్తుల నుండి 6 లక్షల కాల్బలాన్ని బయటికి తీసుకుని వచ్చినాడు. కాబట్టి వాళ్ళ భారమును బట్టి, వాళ్ళ చింతను బట్టి ప్రభువులోకి యెహోషువను నడిపించినాడు. కాబట్టి దేవుడు తన ప్రజల్ని ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది ఒక మాట, కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపు. కాబట్టి 55వ కీర్తన 2వ వచనం, 55వ కీర్తన 22వ వచనం. 22వ వచనంలో రాయబడి ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు.
మరి ఎట్లా? నాకు చింత ఉంది, నాకు భారం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి ప్రభువా, అనేక మంది రక్షించాలా, అనేక మందిని కాపాడాలా, కుటుంబంలో సమాధానం తీసుకుని రావాలా, సంఘంలో సమాధానం తీసుకురావాలా, సమాజంలో సమాధానం తీసుకురావాలా అంటే ఏం చేయాలా ప్రభు అంటే ఆయన చెప్తున్న మాట, నీ భారము యెహోవా మీద మోపు. కాబట్టి మా శక్తి కాదు, మా భక్తి కాదు, ఇల్లులో జీవించుట ప్రభువా. కాబట్టి రాయబడింది కదా, మా శక్తియు మా భక్తియు కాదు, ఇల్లలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు, ఇల్లలో జీవించుట ప్రభువా. కొల్లగని ఆత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. కొల్లగని ఆత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్ను ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను, పడిపోకుండా కాయు రక్షక. కాబట్టి మా శక్తి కాదు, మా భక్తి కాదు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, మన భారం ఆయన మీద మోపినప్పుడు ఆయన్నే నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఈ సాయంకాల సమయంలో 4 అనుభవాలు చూసుకున్నాం. మొదటి అనుభవం చూసినట్లయితే ఆ యొక్క విధవరాలు, తనకు నిరీక్షణ దేవుని మీద ఆధారపడుతుంది. కాబట్టి తను ఎప్పటికీ దేవుని మీద తనకున్నటువంటి భారం అంతా కూడా దేవునికి అప్పచెప్పుకుంటారు. కాబట్టి మనం కూడా ఎవరు మాకు దిక్కు లేరు, నీవే మాకు దిక్కు అన్నట్టు మొదటిగా మనము ప్రార్థన చేయాలి. రెండవ విషయాన్ని చూసినట్లయితే ఎలా ప్రార్థన చేయాలి అంటే తిమోతి వల్ల ప్రార్థన చేయాలి. ఒక సంఘం మీద తిమోతికి ఎలా అయితే చింత ఉందో అలా మనం చింతించి ప్రార్థన చేయాలి. మూడవ విషయము పౌలు గారి వల్ల ప్రార్థన చేయాలి. పౌలు గారు ఆ యొక్క సంఘాల విషయం ఆయన ఏం చేసినాడు, చింతించినాడు. అలా మనము పౌలు గారి వల్ల చింతించి ప్రార్థన చేసినప్పుడు ఆయన అనేకమైనటువంటి సంఘాలను సంపాదించుకున్నాడు. అలానే మనం కూడా అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించుకుంటాం. చివరిగా 4వ విషయం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మీద చింత కలిగి ఉన్నాడు. ఆ చింతను బట్టి ప్రభు పరలోకాలు పెట్టుకొని భూమి మీదకి వచ్చినాడు, తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రభుని ఏం చేసినాడు, హెచ్చించినాడు. కాబట్టి ప్రభు తన యొక్క సొంత సమయంలో ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన మనకు ఆత్మలను ఇస్తాడు. ఆయన మన హృదయములకు, మన తలంపులకు ఆయన ఏం చేస్తాడంట, కావలి ఉంటాడు. కాబట్టి మాటలు చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరం కలిసి చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ 4:4-7 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మళ్ళా చచ్చుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి.
కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనకిచ్చిన భారం బట్టి మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా సువార్తలు, ఈ యొక్క క్రిస్టమస్ మాసంలో సువార్తలు జరుగుతాయి కాబట్టి సువార్త విషయం ప్రార్థన చేద్దాం. తర్వాత సంఘం విషయం ప్రార్థన చేద్దాం. సంఘంలో అనారోగ్యంలో ఉన్న వారి విషయం ప్రార్థన చేద్దాం.